నిమిషం వెంకటరెడ్డి గారు ఇందాక కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ చాలా అంశాలు బీజేపీ కూడా అన్యాయం చేస్తా ఉంది అనేటువంటి మాట మాట్లాడండి. మరి మీ సమాధానం ఏంది? బీజేపీ ఇంత చేస్తుందని మీరు అంటా ఉన్నారు, బీజేపీ ఇచ్చింది లేదు చేసింది లేదు సచ్చింది లేదని అవినాష్ గారు వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళిద్దరు దోస్తులు. ఎందుకంటే ఎంసీఆర్ ప్రభుత్వం మోడీ చంద్రబాబు నేను చెప్తున్నా. రైట్ ఒక్క నిమిషం వాళ్ళ మాట కూడా విందాం. రామూర్తి గారు ఒక్క నిమిషం బీజేపీ మాట కూడా వినాలి, అది మన బాధ్యత. నీకు నాకు దగ్గరే బీజేపీ మాట వినాలి, అది మన బాధ్యత. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు నీకు నాకు దగ్గరే భువనగిరి పోదు, అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడేంత సత్తా ఉందా అండి వీళ్ళకి? ఎందుకు లేదని చెప్పండి, ఎక్కడ ఉందో చెప్పండి. 10 సంవత్సరాల కాలంలో చూపించినాం కదా మీ దమ్ము ఎక్కడ తీసుకుపోయి ఏ విధంగా మీ పార్టీ. నాకు 15 లక్షలు నాకు 15 లక్షలు పనిలేదు, నాకు 15 లక్షలు పనిలేదు కాబట్టి నాకు దమ్ము ధైర్యం ఉన్నది. నాకు 15 లక్షలు మీకు వడ్డీ 15 లక్షలు మీకు వడ్డీ 15 లక్షలు మీకు వడ్డీ 15 లక్షలు మీకు వడ్డీ 15 లక్షలు. పివి రెడ్డి గారు 2 కోట్ల ఉద్యోగాలు రాలేదు. నేను ఏమంటున్నా, ఏం ఫైట్ అండి? 8 మంది సైలెంట్ కూర్చున్నారు. ఈరోజు చూసింది కదా అసెంబ్లీలా. అందరికి తెలుసు, మీరు కాదు చెప్పేది, ఇక్కడ తెలంగాణ ప్రజలు చెప్పాలి. కొట్లాడుకోని ఢిల్లీలో ఒక మాట కాదు మీరు చేసేది. రాష్ట్రాల మిత్రులు, దేశంలో శత్రువులు మీరు. బొమ్మ బొరుసు పార్టీలు మీ ఎటు చూసినా కూడా నానానికి బొమ్మ బొరుసు మీ 2 పార్టీలు. కేసీఆర్ వచ్చిందే కాంగ్రెస్ పార్టీ నుంచి కదా. అందుకే నేను చెప్తున్నాను, అప్పట్లో మేము 5 సంవత్సరాలు వదిలేసినాం. సరే చేద్దాం, కొత్త రాష్ట్రానికి డెఫినెట్ గా నిధులు కావాలి, అభివృద్ధి కావాలి. తెలంగాణ ఏర్పాటు నిర్మలా సీతారామన్ అయితే ఆమెకున్న కోపం తెలంగాణ మీద ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు వచ్చినాయి. ఈ రోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీ నిందిస్తారా? భారతీయ జనతా పార్టీ కనపడతలేదా మీకు? మర్యాదపూర్వకంగా అడుగుతున్నా. ఉత్తరప్రదేశ్ గాని, రాజస్థాన్ గాని, మధ్యప్రదేశ్ గాని ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఈ రోడ్లు, తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ ఉన్నాయో చూసినట్టు పోయి కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఏం చెప్తుందంటే, ఇక్కడ మేము ₹1 పంపిస్తే 42 పైసలు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్తున్నాను. నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ నేనేమంటున్నంటే, సరే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర 55 సంవత్సరాల పరిపాలన ఉంది. అప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు దగ్గర 29 పైసలు వస్తే, 23 పైసలు వస్తే ఇప్పుడు 43 పైసలు మరి కేంద్రం నుంచి వస్తున్నాయంటే, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి కానీ రాష్ట్రాలన్నిటికీ నిధులు ఇవ్వని ఆలోచనతోటి. ఎందుకంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందితే మరి దేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది. తర్వాత 2047కి వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు పోతా ఉందని ఆలోచనతోటి చేస్తా ఉంటే మీరు మళ్ళా నిందిస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ హైదరాబాద్ లోనే అభివృద్ధి జరుగుతా ఉందా? లేకపోతే హైదరాబాద్ నుంచే కదా ట్యాక్స్లు అన్ని వస్తున్నాయి. మరి 1,00,000 కోట్ల 18,500 కోట్లు నెలకు వస్తా ఉన్నాయి కదా. ఈ 18,500 కోట్ల రూపాయలు ఈ హైదరాబాద్కే పెట్టాలి కదా. మరి మిగతా జిల్లాలకు ఎందుకు పెడతా ఉన్నారు? ఈ కొడంగల్కు 5,000 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకుపోతారు? సమాధానం చెప్పరా మీరు? మరి ఇలాంటి మీకు అర్థం కాకపోతే మిలిటరీని ఎవరు చూసుకోవాలి? రైల్వే ప్రాజెక్టులు ఎవరు చూసుకోవాలి? రోడ్లు ఎవరు చూసుకోవాలి? ఎయిర్పోర్ట్లు ఎవరు చూసుకోవాలి? ఇవన్నీ ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? అదే 60 లక్షల కోట్లు అమ్మిలు కదా, ప్రభుత్వ ఆస్తులు అమ్మాలి. 60 లక్షల కోట్లు అమ్మాలి మీరు. ప్రధానమంత్రి కాంగ్రెస్ మూడు నేనేమంటున్నా ప్రధానమంత్రి కావాలి. నేనేమంటున్నా ఏం చేయాలో చెప్తా. బీజేపీ మిత్రుడు పివి రెడ్డి గారు బీజేపీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎవరెవరి కింద ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా బయటికి తీస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయకపోతే మేము చేస్తాం అన్ని కూడా. కానీ మీరు ఏమంటారంటే మేము ఏదో చేస్తున్నాం, టీఆర్ఎస్ పాలన బాగుంది, కాంగ్రెస్ పాలన బాగుంది.